సొంతింటి కలను నిజం చేసుకోవాలనే సగటు మధ్యతరగతి భారతీయుడి నిరీక్షణకు అంతర్జాతీయ యుద్ధ మేఘాలు అడ్డుగా మారుతున్నాయి. ఎక్కడో పశ్చిమాసియాలో సాగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం భారత్లోని రియల్ ఎస్టేట్ రంగాన్ని, ముఖ్యంగా ఇళ్లు కొనుగోలు చేసిన సామాన్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ యుద్ధం ఇలాగే మరికొంతకాలం కొనసాగితే 2026లో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్న 5.4 లక్షల ఇళ్ల డెలివరీ గడువు దాటిపోయే ప్రమాదముందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తన తాజా నివేదికలో హెచ్చరించింది. గత 10 ఏళ్ల రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యధికంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 5,40,400 నివాస గృహాల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. కరోనా మహమ్మారి తర్వాత ప్రారంభమైన ప్రాజెక్టులు ప్రస్తుతం చివరి దశకు చేరుకోవడమే ఇందుకు కారణం. అయితే సరిగ్గా ఇల్లు చేతికి వచ్చే కీలక సమయంలో ఈ భౌగోళిక రాజకీయ సంక్షోభం డెవలపర్ల ప్రణాళికలను తలకిందులు చేస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, రవాణా ఖర్చులు పెరిగాయి. దీని ప్రభావంతో ఇళ్ల నిర్మాణానికి అత్యంత కీలకమైన స్టీల్, అల్యూమినియం, రాగి, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తదితర ధరలు భారీగా పెరిగిపోయాయి. అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు మూతపడడం లేదా ఇబ్బందులు తలెత్తడంతో ప్రీమియం లగ్జరీ ఇళ్లకు అవసరమైన ప్రత్యేక ఫిట్టింగ్స్ సామాగ్రి విదేశాల నుంచి సకాలంలో రావడం లేదు. ఊహించని విధంగా పెరిగిన ఈ ఖర్చుల వల్ల ప్రాజెక్ట్ వ్యయం పెరిగి బిల్డర్ల లాభాల మార్జిన్లు తగ్గిపోతున్నాయి. దీంతో ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేయడం వారికి సవాలుగా మారింది. ఈ నిర్మాణాల ఆలస్యం ప్రభావం దేశంలోని పశ్చిమ, దక్షిణ భారత నగరాలపైనే ఎక్కువగా ఉండనుంది. మొత్తం 5.4 లక్షల ఇళ్లలో కేవలం ముంబై, పుణె, బెంగళూరు నగరాలే 70% వాటాను కలిగి ఉన్నాయి. భాగ్యనగరం, హైదరాబాద్ లో కూడా ఈ ఏడాది 63,700 ఇళ్లు కొనుగోలుదారులకు అందాల్సి ఉంది. ప్రస్తుతం వీటి నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. యుద్ధం సుదీర్ఘంగా సాగితే ఇక్కడి ప్రాజెక్టుల ఆర్థిక సమీకరణాలు మారి డెలివరీలు కొన్ని నెలల పాటు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నగరం 2026లో పూర్తి కావాల్సిన ఇళ్లు: ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ 2,07,300 యూనిట్లు, పూణే 1,03,000 యూనిట్లు, బెంగళూరు 69,000 యూనిట్లు, హైదరాబాద్ 63,700 యూనిట్లు, ఢిల్లీ ఎన్సీఆర్ 39,000 యూనిట్లు, చెన్నై 35,600 యూనిట్లు, కోల్కతా 22,500 యూనిట్లు. గతంలో 2020 కరోనా సమయంలో 4.66 లక్షల ఇళ్లు సిద్ధం కావాల్సి ఉండగా లాక్డౌన్ల వల్ల కేవలం 46% ఇళ్లు మాత్రమే డెలివరీ అయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితి అంత ఘోరంగా ఏమీ లేదని అనరాక్ రీసెర్చ్ హెడ్ ప్రశాంత్ ఠాకూర్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో నిర్మాణ పనులు ఎక్కడా ఆగలేదని, కార్మికుల కొరత కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ రెరా నిబంధనలు కఠినంగా ఉండటం, బిల్డర్ల ఆర్థిక స్థితిగతులు గతంతో పోలిస్తే బాగుండటం కొంతవరకు ఉపశమనం కలిగించే అంశాలని నివేదిక వెల్లడించింది.